త్వరలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో కారు పని అయిపోయిందని జాగీలు పెట్టి లేపినా ఆ పార్టీ లేచే పరిస్థితి లేదన్నారు. ఆగస్టులోపు రుణమాఫీ చేయకపోతే రేవంత్ సర్కార్ సంక్షోభంలో పడుతుందన్నారు. భవిష్యత్ అంతా బీజేపీదే అన్నారు లక్ష్మణ్. మోదీ మిషన్ కోసం కష్టపడి పనిచేస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత హైదరాబాద్లో స్టేట్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు ఎంపీ లక్ష్మణ్. భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమే. తెలంగాణ ఏర్పడినప్పుడే కేసీఆర్ కుటుంబం అంతా కూడా పోయి సోనియా గాంధీని ఏకరంగా మోకరిల్లలో కుటుంబ సభ్యులంతా కూడా ఆనాడే కాంగ్రెస్తో విలీనం చేస్తామని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు మాట మార్చి అధికార దాహంతో మరి విడిగా పోయిన విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేక సహించలేక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ రెండు కూడా మరి నిలవరించేటువంటి ప్రయత్నాలు ఈ ఎన్నికలు చేసినప్పుడు కూడా పరోక్షంగా ఒకరికొకరు సహకారం అందించుకొని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు వాటిని ఖాతరు చేయకుండా వాటిని తొలగించి మోదీ 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 ఈరోజు